ఏలూరు జిల్లాలో సైబర్ కేటగాళ్లు ట్రెండ్ మార్చారు. టెక్నాలజీ గురించి అవగాహన లేని పేదలను టార్గెట్ చేయడం మానేశారు. తమలా టాలెంట్ ఉన్న వాళ్ళనే దోచుకోవాలని ఫిక్స్ అయినట్టున్నారు. ఇటీవల ఆన్లైన్ దోపిడీల్లో లక్షలు పోగొట్టుకుంటున్న బాధితులంతా చదువుకున్న వాళ్ళే ఉంటున్నారు. ఏలూరు జిల్లాలో సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. బ్యాంక్ అకౌంట్లలో పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్న వాళ్లను టార్గెట్ చేసుకుంటున్నారు. పెట్టుబడి డబుల్ అవుతుందని నమ్మిస్తున్నారు. 1+1 ఆఫర్ల పేరుతోనూ అమాయకులను బురడీ కొట్టిస్తున్నారు. రకరకాలుగా లింకులు పంపించి వాళ్ల మాయలో పడేలా చేస్తున్నారు. ఆ తర్వాత అకౌంట్లో ఉన్నదంతా లాగేయడమే పనిగా పెట్టుకున్నారు. మేము పంపిన లింక్ ఓపెన్ చేసి యాప్లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయంటూ ఇటీవల ఓ మహిళకు మెసేజ్ వచ్చింది. దాన్ని ఆమె సీరియస్గా తీసుకుంది. మొదటి విడతగా 2,000 పెట్టుబడి పెట్టింది. ఆశించిన స్థాయిలో లాభాలు రావడంతో క్రమక్రమంగా పెట్టుబడి శాతాన్ని పెంచుకుంటూ వెళ్ళింది. ఒకానొక సమయంలో 10 లక్షల పెట్టుబడి పెట్టినా అందుకు తగ్గట్లుగా లాభాలు కనిపించడంతో ఈసారి ఏకంగా 93 లక్షలకు పైగా యాప్లో పెట్టుబడిగా పెట్టింది. అప్పటి వరకు పెద్ద మొత్తంలో లాభాలు చూసిన మహిళ ఇకపై కోట్లలో లాభాలు చూస్తారని అత్యాశకు వెళ్ళింది. మోసం చేసే వాళ్లైతే డబ్బు తిరిగి ఎందుకిస్తారని భ్రమలో ఉండిపోయిన మహిళ అక్షరాల 93 లక్షల రూపాయలు పోగొట్టుకుంది. ఏలూరు జిల్లాలో ఇటీవల పోస్టల్ ఉద్యోగితో పాటు రిటైర్డ్ ఉద్యోగి సైబర్ బాధితులుగా మారారు. జాబ్ ఆఫర్ల పేరుతో ఇంజనీరింగ్ విద్యార్థి సైతం పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నాడు. బాగా చదువుకున్న వాళ్లను పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించేవారని టార్గెట్ గా పెట్టుకుని మరీ మోసాలకు పాల్పడుతున్నారు. మొదట్లో లాభాలు బాగా వస్తున్నాయని భ్రమ కల్పించిన తర్వాత ప్లేటు ఫిరాయించేస్తున్నారు మోసగాళ్లు. లాభాలు వస్తున్నాయని సంబరపడేలోపు ఉన్నదంతా పోగొట్టుకుని పోలీస్ స్టేషన్లకు పరుగులు పెడుతున్నారు. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోవడంతో లబోదిబోమంటున్నారు.